जय हो। ఇది నేపాల్ భారతీయ వనిత విజయగాథ. మాటల మాంత్రికురాలైన సీమా గోల్చా అనే అపరాజిత కథ. ఖాట్మాండులో ఓ సాధారణ గృహిణి సీమ అభిరుచి, ఆసక్తితో, స్వయం కృషితో జనరంజక కళాకారిణి అయ్యారు. మాటాడే బొమ్మలతో ఆటాడించి నవ్వులు విరబోయించారు. వెంట్రిలాక్విస్ట్గా దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చి విశ్వస్థాయి కళాకారిణిగా ఎదిగారు. Oh, this is TV. Yes, hot TV, ETV. Oh, hello ETV. Jai ho. ఇది గృహిణి పాత్ర నుంచి కళా వేదికపై వెంట్రిలాక్విస్ట్గా మారిన సీమ గోల్చా అనే వనిత కథ. నేపాల్ రాజధాని కాఠ్మండులో నివసించే ఈ కళాకారిణి నేపాళ మాంత్రికురాలేమీ కాదు, కానీ మాటల మాంత్రికురాలు. పెదవులు కదపకుండా బొమ్మలే మాట్లాడుతున్నాయా అనే భ్రాంతిలో ముంచెత్తి ఆశ్చర్యపరుస్తారు. ముంబైలో పెరిగి అక్కడే డిగ్రీ చేసిన సీమ తర్వాత పెళ్లి పుస్తకం తెరిచారు. నేపాల్ వరుణ్ణి చేసుకుని 1993లో కాఠ్మండు తరలి వెళ్లారు. పుస్తకంలో ఈ ప్రారంభ అధ్యాయమే తనను ఏదో ఒకనాడు పతాక శీర్షికగా మార్చబోతుందన్నది నాడు ఆమె ఊహకందని విషయం. నేను బొంబాయిలో పుట్టాను. నాకు 2 అన్నయ్యలున్నారు. నా హై స్కూల్, కళాశాల విద్య అంతా ముంబైలోనే ముగిసింది. బీకాం చేశాక నేపాల్లో నా వివాహమైంది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాను. భర్త ఐటీ వ్యాపారంలో సాయంగా ఉందామని ప్రయత్నించాను. 4 ఏళ్లు ఆఫీస్కు వెళ్లాను. నాకస్సలు వ్యాపారం తెలియదు. దానికి స్వస్తి చెప్పి టోస్ట్ మాస్టర్స్ లో చేరాను. అదో పబ్లిక్ స్పీకింగ్ శిక్షణా వేదిక. ఎప్పుడూ ఇంట్లో ఉండే సీమ ధైర్యంగా 10 మందిలో మాట్లాడడం నేర్చింది. భర్త సూచనతో పబ్లిక్ స్పీకింగ్ వేదిక టోస్ట్ మాస్టర్స్ లో చేరింది. కుటుంబం అండతో 2011లో మాట్లాడే బొమ్మలతో ఆటలాడించే వెంట్రిలాక్విస్ట్ గా మారారు. అప్పటికప్పుడు హాస్య సన్నివేశాలు సృష్టించి టాకింగ్ డాల్ తో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యాలు వచ్చాయి. ఇప్పుడామె మాట్లాడే బొమ్మకు గళమైంది. ఒక్క గొంతుక కాదు, 3 గొంతుకల్లో వేర్వేరు భాషల్లో ఆయా యాసల్లో ఒకేసారి సంభాషించి సమన్వయంతో ప్రదర్శనను రక్తి కట్టిస్తారు. నేను ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాను. ఇందువల్ల ఏం జరిగేదంటే నా ప్రేక్షకుల్లో మా వారు ఉంటారు. ప్రతి ప్రదర్శనలో మా అన్నయ్య, వదిన నన్ను ఎప్పుడూ ఉత్సాహపరుస్తున్నారు. నేనిప్పుడు షోని బాగా రక్తి కట్టిస్తున్నానని నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఓ రోజు మా పెద్దన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాను. నేనిలా కామెడీ షో చేస్తున్నట్లు అమ్మ చూశాక ఆశ్చర్యపోయింది. త్వరగా నమ్మలేకపోయింది. నోరెట్టుకుని బతుకుతారంటారు. వెంట్రిలాక్విజానికి ఈ మాటకారితనమే కావాలి. కాకపోతే సమయోచితంగా, సందర్భోచితంగా, సొగసుగా, సమకాలీనంగా మాట్లాడుతూ మెప్పించాలి. ఈ కాలాతీత కళకు సీమ కొత్త గ్రామరిచ్చి గ్లామర్ అద్దారు. స్వయం కృషితో కళాకారిణిగా ఎదిగిన ఈ వ్యక్తి నేడో శక్తి. ఇవాళ దక్షిణాసియాలో ఉన్న కొద్దిమంది మహిళా వెంట్రిలాక్విస్ట్లలో సీమ ఒకరు. తన అసాధారణ ప్రతిభ ఆమెను అంతర్జాతీయ వేదికలకు అడుగులు వేయించింది. సీమ న్యూయార్క్ గోధమ్ కామెడీ క్లబ్ కళాకారులు జెలోను, జెర్రీతీన్ ఫెల్డ్ లాంటి హాస్య దిగ్గజాల సరసన మెరిశారు. మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులుంటాయి. 1 పుట్టినరోజు, 2 మనల్ని మనం తెలుసుకున్న రోజు. ఇవాళ నన్ను నేను తెలుసుకున్నాను. కాఠ్మండూలో కామెడీ షోలు లేనేలేవు. అప్పట్లో నేను మహా అయితే రోజుకు 1 ప్రదర్శన ఇచ్చేదాన్ని. తర్వాత ప్రదర్శనలివ్వటానికి భారత్ వెళ్లటం ఆరంభించాను. క్రమంగా ముంబై, ఢిల్లీ, గురుగావ్లలో ఉన్న కాన్వస్ లవ్ క్లబ్ లో ఇన్ హౌస్ కామిక్ గా మారాను. 2017లో ప్రొఫెషనల్ గా మారిపోయాను. 2021 నుంచి వృత్తిగా చేపట్టాను. వెంట్రిలాక్విజం అంటే పెద్దగా తెలియని నేపాల్లో వెంట్రిలాక్విజానికి ప్రాచుర్యం కల్పించారు. బ్లూ రంగులో కనబడే జాక్ డినయల్స్ మొరటు, తలబిరుసు క్యారెక్టర్. కానీ ప్రతి మాటతో నవ్వులు పోయిస్తూ ఉంటుంది. బొమ్మబామ్మగారు వచ్చి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. విభిన్న వ్యక్తిత్వ పాత్రలు ఈ మాట్లాడే బొమ్మలు. సీమ అదును చూసి పదునైన సంభాషణలతో, మధ్య మధ్య హాస్య భాషణలతో హాయిగా నవ్విస్తారు.
It gives a lot. ఇందులో బొమ్మలకు మాటల రచన నుంచి అప్పటికప్పుడు అసువుగా వెలువడే మాటలు అన్నీ నావే. ఎక్కడ జీవితం, గృహిణిగా జీవితం ఆరంభించి చివరికి ఏదో ఒకటి సాధించాలన్న ఆశయం, సంకల్పంతో ఈ వినోద రంగంలోకి వచ్చాను. అన్నట్లు నేపాల్లో వెంట్రిలాక్విజం చేస్తున్న ఏకైక కళాకారిణి నేనే. Nepal doing ventriloquism. వెంట్రిలాక్విస్ట్ గా సీమ హాస్య వినోద వల్లరి పయనం 2017లో ఆరంభమైంది. ముంబై, గురుగావ్లలో కాన్వాస్ లాఫింగ్ క్లబ్లో ప్రదర్శనలతో రెగ్యులర్ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. నేపాల్, భారత్, యుఏఈ, థాయిలాండ్, అమెరికాలో ప్రదర్శనలిచ్చిన ఖ్యాతి దక్కింది. దిగ్గజ కళాకారులతో ప్రదర్శనలిచ్చి అసలైన విశ్వ కళాకారిణి అయ్యారు. It wasn't honey, you'd look like an idiot talking to your hand. You asked me my journey as a ఓ తోలుబొమ్మలాట కళాకారిణి అని అనుకుంటున్నారా? కానీ కాదు, నేను చేసేది అలాంటి బొమ్మలాట కాదు. నేను వెంట్రిలాక్విస్టును. రెంటికి ఎంతో తేడా ఉంది. వెంట్రిలాక్విజం అంటే మీరు బొమ్మతో మాట్లాడించడం. తోలుబొమ్మలాట అంటే కళాకారుడు దారాలు కట్టిన బొమ్మల్ని ఆడిస్తుంటాడు. నా బొమ్మలకు అలా దారాలుండవు. నేను ఒకేసారి 2 బొమ్మలతో 2 యాసల భాషలతో ఇంకా వాటి సంభాషణకు జవాబిచ్చే నేను. a whole lot of fun. నడి వయసులోనే తరగని ఉత్సాహంతో కళా ప్రదర్శనలిస్తున్నారు. సీమ స్టాండప్ కామెడీ, లైవ్ లో ప్రత్యక్ష హాస్య ప్రదర్శనలతో అలరిస్తున్నారు. రోజువారీ కుటుంబ జీవిత సంఘటనలు జోడించి హాస్యం మేళవించి ప్రదర్శనల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనం. పురుషాధిక్య రంగంలో అగ్రశ్రేణి మహిళా కళాకారిణిగా ఎదిగారు. ఆసక్తి, అభిరుచి ఉంటే అవకాశాలు అవే వస్తాయి. ప్రతిభా సామర్థ్యాలతో ముందుకు సాగాలన్నది యువ కళాకారులకు సీమ గోల్చా సందేశం. I'll teach you how to do jokes without offending people. Yeah, go on. Okay. 2 guys walk into a bar, sexist. In my attempt to ప్రేక్షకులను అలరించే ఈ ప్రయత్నంలో నేను వారికి స్ఫూర్తిగా నిలిచాను, ప్రభావితం చేస్తున్నట్లు గ్రహించాను. ఈ పయనంలో ముందుకు సాగుతున్న వేళ కుటుంబం అండగా నిలిచింది. విజేతల గెలుపు పాఠాలతో యువతకు ఉత్తేజాన్నిచ్చే టెడెక్స్ వేదిక మీద మాట్లాడాను. టోస్ట్ మాస్టర్ సభ్యురాలివి కదా, ఈ వేదిక మీద నీవు మాట్లాడగలవు అంటూ నన్ను మా వారెంతో ప్రోత్సహించారు. Toastmaster, you can do a TEDx speech.